హలో! హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 700 గ్రామ్స్ చికెన్ వేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పెరుగు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల ఎండుకారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనం చికెన్ ఎంత నానబెడితే అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని ఇవి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు మరొక వైపు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. కాస్తంత జీరా వేసుకొని అది కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ఏదైతే నానబెట్టుకున్న చికెన్ ఉందో అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కాస్త అటు ఇటుగా కలిపేసుకొని గ్యాస్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే కాస్తంత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 చెంబుల నీళ్లు వేసుకొని దీంట్లో బిర్యానీ మసాలాలు వేసుకొని దీంతో పాటు ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రైస్ అనేది పొడిగా రావడం కోసం. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ మరిగిన తర్వాత అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కాస్తంత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయో అవి కూడా వేసుకొని కాస్త అంతా అటు ఇటుగా కలిపేసుకొని వీటిని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూత పెట్టేసుకొని చూసారు కదా, రైస్ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బిర్యానీ నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని అడుగు భాగాన వేసుకొని దానిపైన మనం ఏదైతే బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నామో 70% అది కూడా వేసుకోవాలి. సగం రైస్ వేసుకున్న తర్వాత మరి కాస్త చికెన్ మధ్యలో వేసుకొని లేయర్ లాగా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు చివర్లో పైన కాస్తంత కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు వేసుకొని అలాగే పైనుంచి కాస్త చికెన్ గ్రేవీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకున్న ఉల్లిపాయలను కూడా పైనుంచి వేసుకొని ఇప్పుడు కుంకుమ పువ్వు వాటర్ వేస్తున్నాను కొంచెం పైనుండి. చివర్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది గోధుమ పిండి ముద్ద. రైస్లో నుంచి ఆవిరి పైకి పోకుండా ఇలా గోధుమ పిండిని ముద్దలా చేసేసుకొని గిన్నె చుట్టూ భాగంలో చూపించిన విధంగా ఆవిరి పైకి పోకుండా చేసుకొని ఇది గ్యాస్ పైన కానీ లేకపోతే రైస్ కుక్కర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని గ్యాస్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక నైఫ్ తీసేసుకొని ఈ పిండిని తీసేసుకొని ఒక గరిటె తీసుకొని కలుపుకుంటే చూసారు కదండి, రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది.
ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. విడివిడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.